చిన్న చేతి దివ్వే పెద్దగా వెలగదా. ఇక్కడ వేమన గొప్ప పోలిక ఇస్తున్నాడు. ఒక దీపము పిల్లవాడి చేతిలో ఉన్నప్పటికీ పెద్దవాడి చేతిలో ఉన్నప్పటికీ ఒకే విధమైన వెలుతురు ఇస్తుంది తప్ప పిల్లవాడి చేతిలో ఉన్నప్పుడు తక్కువ వెలుతురా, పెద్దవాడి చేతిలో ఉన్నప్పుడు ఎక్కువ వెలుతురు ఇవ్వదు కదా. జ్ఞానానికి సంబంధించి మరో ఉదాహరణ మీకు చెప్తాను. ఇది కూడా నా జీవితానికి సంబంధించింది. నా మనవరాలు శ్రీమోచ్చ తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉంది. అక్కడ పాఠశాలలో మాధ్యమం ఆంగ్ల మాధ్యమం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంది. ఇక పిల్లలు ఎక్కువగా కన్నడ మాట్లాడుతుంటారు కాబట్టి ఆ పిల్లలతో కలిసిమెలిసి తిరగడం వల్ల కన్నడ భాష కూడా నేర్చుకునింది. ఇంటి చుట్టుపక్కల నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా హిందీ మాట్లాడడం వల్ల వాళ్ళతో పాటు కలిసి తిరగడం వల్ల హిందీ కూడా నేర్చుకునింది. ఆ పాప వయసు 6 ఏళ్ళు. 6 ఏళ్ళ వయసులో 4 భాషలు మాట్లాడగలుగుతుంది. నా వయసు 60 ఏళ్ళు. నేను తెలుగు మాట్లాడగలను, ఇంగ్లీష్ అంతో ఇంతో మాట్లాడగలనే కానీ మిగిలిన భాషల మీద నాకు పట్టు లేదు. ఇక్కడ 6 ఏళ్ళ ఆ పాప జ్ఞానాన్ని మెచ్చుకోవాలి కానీ 60 ఏళ్ళ నా వయసును కాదు. అదే వేమన చెప్తున్నాడు, జ్ఞానము ముఖ్యము కానీ వయసు ముఖ్యం కాదని.